నమస్తే. రిపోర్ట్ టుడే టీవీకి స్వాగతం. నేను మీ కిరణ్ శర్మ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి పుష్పలేఖ గారితో ఉన్నాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు రేపు తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అంటున్నారు. బడ్జెట్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులైతే ఏమీ వచ్చినట్టుగా కనపడలేదు. ఇవ్వరు కూడా. సో ఇప్పుడు బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అందరికీ అంటే పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు చాలా హామీలు ఇచ్చున్నారు. ఇవన్నీ ఆ బడ్జెట్ లో లేదండి. మీకు అదే చాలా మందికి తెలియంది ఏంటంటే, మన దేశంలో మన తెలంగాణ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అసలు అన్నిటికీ ఖజానానే మనది. అంటే ఫైనాన్షియల్గా ఒక ఇండస్ట్రియల్ ఏరియా లెవెల్లో కానివ్వండి, లేకపోతే మనకున్న రిసోర్సెస్ కానివ్వండి, ట్యాక్సెస్ రూపంలో కానివ్వండి, రెవెన్యూ ఎక్కువ సంపాదించడంలో కానివ్వండి, రోడ్ ట్యాక్స్ తీసుకోవడంలో కానివ్వండి, తర్వాత ప్రత్యక్షంగా ట్యాక్సులు కానీ పరోక్ష ట్యాక్సులు కానివ్వండి, అన్ని రకాలుగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్న దాంట్లో చూస్తే మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ వచ్చిన తర్వాత వీటినన్నిటి కూడా డైవర్షన్స్ చేసేసి ఏ దానికి ఏ శాఖకి ఏది ఉండాలో ఆ శాఖలు ఖర్చు పెట్టకుండా తమ ఇష్టారాజకంగా ప్రాజెక్టుల రూపం లోపల ఈ డబ్బులను వాడుకోవడం జరిగిందండి. అందుకనే మీకు మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ వాళ్ళ శాలరీస్కి వాళ్ళకి అంతెందుకు. ఇప్పుడు ఆయన కట్టిన ప్రాజెక్టులో 500 కోట్ల కరెంటు బిల్లే బాకీ ఉంది. అది లీకేజ్ అయ్యి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలే దాంట్లో ఈ లీకేజీల వెనకాలే కానీ ఈ ప్రాజెక్టు విషయంలో కానివ్వండి. సో ఇప్పుడు ఈ డబ్బులన్నీ వేస్టే కదండి. ఇవే డబ్బులు మనకు ఉండుంటే ఈ రోజు ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్కి కానీ ఎంత బాగా ఉండేదండి. సో ఇప్పుడు అవన్నీ కూడా ఒక పక్కన మేము ఎంక్వైరీలు వేస్తాము. రెండోది, మాకున్న రిసోర్సెస్ని ఇంతవరకు వీళ్ళు వృధా చేశాడు. అంతెందుకు, వృధా చేసిన దాంట్లో నంబర్ 1 మన కేసీఆర్ గారు. ఇప్పుడు నువ్వు ఉండలేని సెక్రటరేట్ కట్టమని ఎవరు చెప్పాడు? నువ్వు కట్టిస్తానన్న ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? సో అక్కడ నీడ్ ఏంటి? ప్రజలకు కావాల్సిన ప్రజా పరిపాలన, వైద్యం నారాయణ హరి అన్నట్టుగా కరోనా ఎఫెక్ట్ తో పేదవాళ్ళు ఏవైతే చనిపోయారో ఆ ఉస్మానియా హాస్పిటల్ అట్లా ఉన్నా నడిచేది. దాన్ని మొత్తం అష్టవ్యస్తం చేసి పడేసి ఈరోజు పేదవాడికి వైద్యం అనేది కరువు అయ్యే పరిస్థితి తీసుకొచ్చావు. ఈ రోజు నీ పేరు ఓ నిజాం లాగా నువ్వు ఫీల్ అయిపోయేది నాది ఎప్పుడూ ఉండాలన్న ఉద్దేశంలో నువ్వు అలాగే చేసావు. అక్కడున్న మోడీ ఎలా చేశాడు అంటే, పార్లమెంట్ అంత మంచి చారిత్రకమైన ఉన్న భవనాన్ని దాన్ని నిరుపయోగం చేసిన మోడీ పార్లమెంట్ నాశనం చేస్తే ఇక్కడున్న దాన్ని కూలగొట్టేసి ఈ దుర్మార్గంగా ఈతన చేయడం జరిగింది. సో మేము ఫండింగ్ రిసోర్స్ని మేము అనుభవజ్ఞులైన ఆర్థికవేత్తలతో కూర్చుంటున్నాము. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. బడ్జెట్లో 2 రకాలు ఉంటాయండి, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. సో నేను మంత్రిగా చేశాను, నాకు అది ఉంది కాబట్టి ఏ శాఖలలో వీళ్ళు ఎక్కడ వేస్ట్గా ఖర్చు పెడుతున్నారో అవన్నీ కుదిస్తాము. అండ్ సీఎం గారు కూడా అదే చెప్పారు, వేస్టేజ్లు తగ్గించుకుంటాము. అవసరం అనుకుంటే ఏది ఫస్ట్ ప్రయారిటీ ఉందో రైతులకు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ శాలరీస్ ఫస్ట్ డే వేశారు. మీరు చూసారు. మరి ఇది ఎంత గ్రేట్ విషయం అండి. ఆయన సెక్రటరియట్లో 7 నెలలు 8 నెలలు జీతాలు లేకుండా బాధపడిన వాళ్ళు, ఆర్టీసీ ఎంప్లాయీస్ జీతాలు లేకుండా బాధపడిన సందర్భాలు, పేదవాడు స్కూల్ ఫీజు కట్టుకోలేకుండా బాధపడిన, ఈ రోజు మొత్తం విద్యా విధానాన్ని మొత్తం నాశనం పెట్టి ఇచ్చారు 2 దొంగలు. ఎవరు? మోడీ అండ్ కేసీఆర్. ఎలా? అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా తీసి పడేసేసి మొత్తం ప్రైవేట్ స్కూల్స్ని అక్కడ ఎంకరేజ్ చేస్తే, ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్ మొత్తం క్లోజ్ చేసేసి ఏదో కారణంతో ఇక్కడ విద్యా విధానాన్ని కేసీఆర్ కూడా నాశనం చేశాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా దేశాన్ని ఉద్ధరించడం? మా నాన్న వస్తాడు పులి 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 అంటే నువ్వు పులి అనుకో, మా కాగితం పులి వీళ్ళంతా. ఎందుకంటే కేసీఆర్ని చూసి భయపడే రోజులు పోయినాయి. ఒకవేళ అలాంటి భయపడే పరిస్థితి ఉండింటే మొన్న నువ్వు గెలిచేవాడి. సరే, నువ్వు బార్డర్లో గెలిచావా, దగ్గరలో గెలిచామా, పాస్ అయ్యామా లేదా లెక్క, అంతేనా? 1 మార్కుతో పాస్ అయ్యామా, 1/2 మార్కుతో 2 మార్కుతో పాస్ అయ్యామా? నేను లెక్చరర్ని, వాల్యుయేషన్ చేసిన దాన్ని నాకు తెలుసు. 1 మార్కే ఫలితాలను ఇస్తుంది. నువ్వు ఎన్ని తల కింద పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా కేసీఆర్ వచ్చినా అస్సలు ఇంత భయపడేవాడు ఎవడూ లేడు. ఇప్పుడు మేము ప్రజలకు చెప్పే ప్రతి నిజాన్ని ప్రజలు మీడియాను, సోషల్ మీడియాను, ప్రెస్ ద్వారా, మీలాంటి మీడియా వాళ్ళ ద్వారా వీళ్ళు చేసిన ప్రతి డిపార్ట్మెంట్ కాగ్ రిపోర్ట్ను ముందు పెట్టుకొని, కాగ్ తెలుసు కదా మీకు, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, అంటే దానికి ఎంత బడ్జెట్ ఉంటుంది, దానికి ఎక్కడ ఖర్చు పెట్టాలనేది పెట్టకుండా వీళ్ళు ఏ రకంగా పెట్టారు, దానికి ఏ రకంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా మేమెవరు ఇవ్వని అవసరం లేదండి, అసెంబ్లీలో మీకు దొరుకుతాయి. సో అక్కడ కేంద్రం అంతే,
ఇక్కడ రాష్ట్రం. ఎవరిని అడిగాడండి రాముడి మందిరానికి అన్ని వేల కోట్లు పెట్టమని? ఆ అక్షంతలను కూడా ఇళ్లలోకి వచ్చి 100 రూపాయలు తీసుకున్న దుర్మార్గులు కూడా ఉన్నారు. మొన్న రాముని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం ఇవ్వలేదు, ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులు మాత్రమే ఎవడు ఎంక్వైరీ చేశాడు సార్? ఇప్పుడు నువ్వు ఒక కేంద్ర ప్రభుత్వం ఏమండి? 1 రూపాయి కానీ సరే ఆంధ్రప్రదేశ్ డబ్బులు పక్కన ప్రభుత్వం పెట్టండి, డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు పక్కన పెట్టండి. ట్రస్ట్ మాత్రమే నిధులు సరే సేకరించింది అనేది వాళ్ళ వాదన. ట్రస్ట్ కి ఎలా వచ్చాయి అన్నది కనుక సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తే అవి కూడా బయటపడుతుంది. మోడీకి సపరేట్ ఫండ్ ఉంది, మీకు ఎవరికన్నా తెలుసా? మోడీ అకౌంట్ లో ఒక్క ప్రధానమంత్రి ఎప్పుడు కూడా పర్సనల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడు. ఈ రోజు డైరెక్ట్ గా మోడీకి, ప్రధానమంత్రి గారికి డైరెక్ట్ గా ఒక అకౌంట్ ఉంటుంది, ఆయనకి ఎవరైనా వేయొచ్చు. అది ఎవడు అడిగాడు? ఎవడికి తెలుసు? అది ఈ రోజు మేధావులు అది కరోనా టైంలో స్టార్ట్ చేసిన ఫండ్ ను డైవర్ట్ చేస్తున్నాడు. ఈ రోజు హిందూయిజం అని చెప్పేసి మీరు అనేది ఆ ఫండ్ ని వీళ్ళు అన్నిట్లో వాడుకుంటున్నారు. రామాలయానికి ఇప్పుడు కాదండి, రాముని నిలబెట్టి ఎలక్షన్ లో ఈయనే రాముని తీసుకొని వచ్చినట్టుగా రాముని అంటే ఆ కాలం నాటి రాముని, త్రేతాయుగం నాటి రాముని ఈ కలియుగంలో తీసుకొని వచ్చి ఇక్కడ ఈయన పోటీలు నిలబడినట్టు పిలిచినట్టు ఉంది. నాకైతే నవ్వొస్తుంది. ఓరి దుర్మార్గం పాడుగాను. దేవుళ్ళ మధ్యలో గొడవ పెట్టడం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గుడేట, అక్కడ శివాలయం ఉందంట, మళ్ళీ అక్కడంట. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఆశ్రమవాసంలో ఉన్నామా, అరణ్యవాసంలో ఉన్నామా? నువ్వు చేసుకున్నావు అంటే అరణ్యవాసంలో ఉంటే, ఆశ్రమవాసంలో ఉంటే పోయి అక్కడ భజన చేసుకుని అక్కడ ఉండాల్సింది. నువ్వు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ సిస్టంలో ఎందుకు వచ్చావు చెప్పండి మీరు. మేడం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్ర వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి దోహదపడింది అనుకోవచ్చా? 100%. ఎలా దోహదపడింది? ఎలా అంటే ఇప్పుడు వీళ్ళేమో దేశంలో కులాలు, మతాలు, వైషమ్యాలు పెంచుకుంటూ ఇప్పటి వరకు చేస్తుంది అదే పని బీజేపీ. ఇప్పటి వరకు కూడా వీళ్ళు చేసింది ఏం లేదు. ఇంతవరకు మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కూడా కొన్నిసార్లు వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అద్వానీ గారు ఉన్న బీజేపీ ఒక రకంగా పనిచేస్తే, అమిత్ షా అండ్ మోడీ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు కలిసి వీళ్ళు రాజకీయ ఎజెండానే ప్రయారిటీ పెట్టుకొని చేసిన క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారంటే వీళ్ళిద్దరే. సో ఈ 2 సిస్టమ్స్ లోపల వీళ్ళు ఏవైతే జోడో యాత్రను చూసి ఆ అబ్బాయిని తట్టుకోలేకుండా పార్లమెంట్ కూడా రానివ్వకుండా నిరోధించే పని చేస్తారు. సిగ్గుమాలిన దానం. మేడం, ఇప్పుడు మీరు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. మీకు ఆంధ్రప్రదేశ్ మీద కూడా మంచి పట్టు ఉంది. అక్కడ మంచి నాయకులతో సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అవ్వక ముందు అయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? చూస్తున్నారు కదా, కొంచెం జోష్ అయితే కొంచెం కాదు, మామూలుగా జోష్ వచ్చింది. పాత తరం వాళ్ళంతా కూడా వచ్చేసారు. మేమైతే ఏంటంటే పార్టీ ఆదేశాలను పాటించే కార్యకర్తల్లో నేనైనా, రేవంత్ రెడ్డి అయినా, కార్యకర్తలైనా, మాకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు, అధిష్టానం ఏం చెప్తే ఆ ప్రోగ్రాం తీసుకొని వెళ్ళడమే మా పని. ఒకటి. రెండోది, అలాంటి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఒకప్పుడు ఒక రకంగా ఉంది అనుకున్న వాళ్ళకి, షర్మిల గారు రాజకీయం తెలంగాణలో ఒక రకంగా ఉన్నప్పటికీ సరే, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికే వదిలేసి పార్టీ ఈజ్ మెయిన్ గురు. సో ఆయన వాళ్ళ ఆదేశాల ప్రకారంగా షర్మిల గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేరిన తర్వాత రాజకీయంగా ఒక చలనం అయితే వచ్చింది. సో ఆ దాంట్లో మనకేంటి, ఇప్పుడు కుటుంబంలో ఉన్న వైద్యము అనుకోవడానికి లేదు, పార్టీలో ఉన్న వైద్యమా అనుకోవడానికి వీలేదు. మాకున్న ఎజెండా ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం. సో ఆ బలోపేతం చేయడంలో మేము ఎక్కడ ఎలా పని చేయాలి, అవసరం అనుకుంటే ఆదేశిస్తే, నేను 2 రాష్ట్రాల్లో మంత్రిగా చేశాను కాబట్టి నా కృషి మేరకు ఓట్ బ్యాంక్ తీసుకురావడానికి డెఫినెట్గా నేను పనిచేస్తాను. నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి చెప్పనండి, తెలంగాణ ఆంధ్రాని మనం చెప్పి విభజించుకున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా సంబంధాలు చాలా ఉన్నాయి. కుటుంబాలలో సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికి వైషమ్యాలు పెద్దగా ఏమీ లేదు, అందరం కలిసే ఉన్నాం. సో రాజకీయాలు వచ్చేసరికి ఎవరికి వాళ్ళు గిరి గీసుకుంటారు. సో అదేంటంటే ఇంకా చదరంగంలాగా గెలవాలి ఎవరు, చెక్ అండ్ బ్యాలెన్స్ జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి తప్పకుండా మీ సహకారం ఉంటుంది అంటున్నారు. కాకపోతే అక్కడ సొంత కుటుంబ సభ్యుల నుంచే ఆవిడకి వ్యతిరేకత ఉంది అనేది అక్కడ జరుగుతున్న వాదన. అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన వ్యక్తే కాదు అనేది మరో వాదన కూడా నడుస్తుంది. అదే వ్యక్తిగతంగా
నేను దాని గురించి ఇన్డెప్త్లకు వెళ్ళదలుచుకోలేదు, దానికి ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈ డిఎన్ఏ పరీక్షలు చేసుకున్నంత దిక్కుమాలిన పరిస్థితిలో మనం అడగకూడదు, వెళ్ళకూడదు కూడా. క్యారెక్టర్ అసాసినేషన్ బాగా జరుగుతుంది అక్కడ. క్యారెక్టర్ కూడా ఒక మహిళల పట్ల కూడా ఎవరు చేయకూడదు. అది సొంత అన్నైనా తమ్ముడైనా పార్టీలో ఉన్న వాళ్ళు. ఈ రోజు రాజకీయాల్లో వచ్చే వాళ్ళు అరుదుగా ఎందుకుంటున్నామంటే చాలా వరకు కుటుంబ వ్యవస్థలో చక్కగా ఉండే వాళ్ళమే మనం స్త్రీలము. ఈ స్త్రీ రాజకీయంలో వచ్చినట్టయితే ఇది చిన్నాభిన్నం అవుతుంది, దీన్ని తట్టుకునే శక్తి ఆ కుటుంబాలకు ఉండదు కాబట్టి ఎవరు ఎంకరేజ్ చేయరు. సో దట్స్ వై ఎవరు కూడా పొలిటికల్ గా రావడానికి ఇష్టపడరు. నాలాంటిది ఉందా సరే, ఆటిపోట్లు తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ గెలిస్తే ఒక రకంగా, ఓడిపోతే ఒక రకంగా కుటుంబ సభ్యుల నుంచి సహకారాలు ఉంటాయండి. సపోజ్ గెలిచింది అనుకోండి, ఫ్యామిలీలో ఆమెకు సపోర్ట్ చేసే కుటుంబ సభ్యులు వాళ్ళు బాగా వెల్ సెటిల్డ్ అయితే వాళ్ళు వారసత్వంగా వచ్చిన ఆస్తులు అది ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా ఏం మారినా ఒక రకంగా ఉంటుంది. కానీ ఇక్కడున్న పరిస్థితి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రిగా 2 సార్లు అధికారం తీసుకొచ్చిన వ్యక్తిగా, అధికారాన్ని ఎలాగైతే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మనం అక్కడి వరకు చూసాం కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డికే శివకుమార్ లాంటి బెంగళూరు నుంచి వచ్చి ఒక శక్తిగా ఇక్కడ ఉండి వాళ్ళు మొత్తం అంతా కూడా సిస్టమ్ అంతా కూడా చేంజ్ చేసి అసలు విజయాన్ని ఒక లెవెల్లో తీసుకొని అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి కలిపి ముందుకు వెళ్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ లో. మీరు ఒకటి చూసారో లేదు, ఇంతకుముందు నేను వచ్చే ముందు న్యూస్ చూశాను, బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంట క్యాండిడేట్ విషయంలో. వాళ్ళ మధ్యలో అంత సమైక్యంగా అంటే టికెట్ల విషయంలో కానీ క్యాండిడేట్ విషయంలో కానీ పవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కలిసి ఉన్నప్పటికి కూడా కార్యకర్తల మనోభిష్టానికి వ్యతిరేకంగా ఇద్దరు పనిచేయలేరు. సో ఏ సీటు ఎవరు కావాలనుకున్నది వీళ్ళు చర్చించుకొని కామ్గా వెళ్ళాలి. కానీ మళ్ళీ అందులో బీజేపీతో వెళ్ళాలి అనుకున్నది మాత్రం వీళ్ళిద్దరిలో ఇంకా పెద్ద మహాసంకటం. ఇప్పుడు మీ బీజేపీతో వెళ్తుంది అనుకుంటున్నారు అక్కడ జనసేన, తెలుగుదేశం కలిసి అక్కడ? నాకు కొంచెం నా వ్యక్తిగత అభిప్రాయము నాకైతే అనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి నడిచే అవకాశం అది ఉంది. ఎందుకంటారా, ఇప్పుడు మేము ఇక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు కొంచెం మాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అవుట్ రైట్ గా తెలంగాణ టీడీపీ వాళ్ళనే ఉద్దేశంతో చేశారు. సో అక్కడ కూడా మేము కూడా మాకు తెలంగాణ రీసెంట్ గా చూస్తున్న వార్తను బట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ గా ఉన్న, ఐఎన్పిఆర్ మినిస్టర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో ఒక మీటింగ్ లో తెలుగుదేశం పూర్తిగా సహకరించింది కాబట్టి తెలుగుదేశం వల్లే మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచాము అనేది ఒకటి చేశారని. ఇప్పుడు చూడండి, ఏరియా వైజ్ తీసుకున్నా, నియోజకవర్గం తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు హోల్డ్ ఉంటుంది. ఇప్పుడు మీకు గ్రామాల లెవెల్ చూసుకుంటే ఆ ఏరియాలో అక్కడ ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉందా, లేకపోతే అంటే రెండు చూస్తాం, 50-50 వ్యక్తిని చూస్తాము, పార్టీని చూస్తాము. సో వాళ్ళకి ఏది ప్లస్ అవుతుందో అనుకున్నప్పుడు డైరెక్ట్ గా సపోర్ట్ చేయకుండా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసుకొని ఫలితాలు పొందడం అనేది గతంలో చాలా మంది చూస్తాం. మేబీ వైరుధ్యాలు ఉన్నప్పటికి కూడా, డిఫరెన్సెస్ ఉన్నప్పటికి కూడా గెలిపే ప్రాధాన్యం కాబట్టి అవతల శత్రువు స్ట్రాంగ్ ఉన్నాడు ఓడగొట్టాలంటే మనం ఇద్దరం కలవాలని ఇంటర్నల్ గా కలిసిన సందర్భాలు అనేక చూసాం. ఇక్కడ ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే బీజేపీకి ప్రత్యేక హోదా విషయంలో చాలా వరకు బీజేపీ ఇవ్వలేదు అనేది మాత్రం ఆంధ్రలో నాటుకుపోయిన అంశం అది. సో ఇన్నేళ్ళు అయిన తర్వాత అక్కడ నుంచి మట్టిలు తెచ్చడం, అమరావతిని డిక్లేర్ చేస్తామనడం, ఈయన 3 రాజధానులు అనడం, ఇది ఒక మైండ్ లో అందరికి నిలిచిపోయింది. ఇది మన రాజధాని దీని రాజ్యం అయిపోయింది అనేది ఒక పక్కనైతే, మోడీ దీన్ని చాలా వరకు మోసం చేశాడనేది ఇంకో. కాంగ్రెస్ వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఏదైతే ప్రామిస్ చేశారో అది తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఛాన్స్ ఉందని మీరు భావిస్తున్నారా? ఇస్తుందా? 100% కేంద్రంలో మేమే రావడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. 100%. ఎందుకు, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెట్టారో అనుకూలమైన వాతావరణం. కాకపోతే మీరే మళ్ళీ అడగచ్చు, ఎన్డీఏ గ్రూప్ వచ్చింది, ఆ గ్రూప్ లో నుంచి మమత గారు వెళ్ళిపోయారు. మాకు ఎవరు పార్టీల పరంగా ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఉన్నారు. సో రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని బలంగా నమ్ముతున్నారా? ప్రధాని సంగతి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే అది అక్కడ కూడా మళ్ళీ అధిష్టానమే పనిచేస్తుంది. ఇక్కడ మా కాంగ్రెస్ లో ఎలా ఉంటదంటే అధిష్టానమే నిర్ణయం. స్వయంగా అబ్బాయే నాకు వద్దు బాబు అని అన్న రోజుల్లో కూడా
పెద్దవాళ్ళని పెట్టి నడిపించారు. ఇప్పుడు మనకు ఖర్గే గారు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరూ ఓకే అంటే రాహుల్ గాంధీ అందుకు సోనియా గాంధీ గారే ఎన్నిసార్లు అవకాశం వచ్చినా తీసుకునే ఇది ఉన్నా కూడా తీసుకోలేదు ఆవిడ. సో ఇప్పుడు ప్రధానమంత్రి కాదు, ఈ దుష్టత్రయాల నుంచి మన దేశాన్ని ఈ దుష్ట పరిపాలన నుంచి కాపాడేయాలంటే స్ట్రాంగ్ శక్తిగా ఉన్న బీజేపీని ఓడగొట్టడం మన టార్గెట్. కాబట్టి మనం ఈ జోడో యాత్ర కానీ న్యాయపరంగా మనకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఈ రోజు ఆ యాత్ర జరుగుతూ ఉంది, న్యాయ యాత్ర జరుగుతూ ఉంది. దాంట్లో పేదవాడికి అన్యాయాలు ఎలా జరిగినాయి, ఏ రూపంలో జరిగినాయి, ఆర్థికంగా జరిగిందా, న్యాయపరంగా జరిగిందా, లేకపోతే వాళ్ళకు ఉపాధిలో జరిగిందా, వాళ్ళకు కాస్ట్ పరంగా జరిగిందా, రైతుల పరంగా జరిగిందా, ఇవన్నీ కూడా వెళ్తుంటే వారి యొక్క బాధలను వ్యక్తంపరచుకోవడానికి ఇక్కడ కులం లేదు, మతం లేదు, కేవలం ప్రజల్ని ఆ కోణంలో మేము చూసాం. కాబట్టి ఆ రకంగా వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్ గా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాసేపు రాజకీయాలు పక్కన పెడితే ఎస్సీ వర్గీకరణ దాదాపు చాలా ఏళ్ల నుంచి మనం వింటున్నాం. రామచంద్రరాజు కమిషన్ అని, తర్వాత ఉషా మెహ్రా కమిషన్ అని. ఇప్పుడు రీసెంట్ గా మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి రావటం, తర్వాత అక్కడ ఎస్సీ వర్గీకరణ గురించి మందకృష్ణ మాదిగ గారు నేను తప్పకుండా దాన్ని న్యాయం చేస్తానని మోడీ గారు హామీ ఇవ్వటం, సుప్రీంకోర్టులో ఆల్రెడీ దీని మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు దీని మీద నేను ఢిల్లీకి వెళ్ళబోతున్నాను. అసలు కృష్ణమాదిగ అనేవాడు, అసలు ఈ కృష్ణమాదిగ అనే వ్యక్తి కంటే ముందే ఈ అంశాన్ని లేవనెత్తిన వాళ్ళు మహామహులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడో చేసినవి న్యాయపరంగా ఫైటింగ్ లో వాళ్ళంతా పాపం ఇప్పటివరకు ఫైట్ చేస్తున్నారు. కేవలం లాభ ఆపేక్షతో స్వార్థపూరితమైన రాజకీయాల కోసం జాతిని ఎవరిని కూడా సంప్రదించకుండా ఈయన ఎప్పుడు తోస్తే ఎవరితో జత కడతాడో తెలియదు, ఎవరిని మా ఆత్మాభిమానం తీసుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతారో తెలియదు. అంతకుముందు ఆయన వెళ్ళి వెంకయ్య నాయుడు గారు పాదాల చెంత పెట్టిన రోజే మా ఆత్మను మేము చంపుకున్నట్టే మేము చాలా ఫీల్ అయ్యాను. అందులో నేను చాలా బాధపడ్డాను. అట్లాగే ఇప్పుడు మోడీ గారు తీసేస్తాడన్న నమ్మకం ఆయనలో ఉన్నట్టుగా ఆయన క్రియేట్ చేసుకున్నాడు. దాని వెనకాలంతా మోడీ ప్రభుత్వమే సపోర్ట్ చేసింది ఆయనకి. ఆ జనాల సేకరణ తీసుకురావడం అంతా మోడీనే చేశాడు. ఎవరో ఒకరి వల్ల న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడి ఉండొచ్చు కదా. తప్పు అది. ఎందుకు మొక్కాలి? నీకు న్యాయపరంగా నీకు తెలంగాణ న్యాయం ఫస్ట్ అన్యాయం అని చెప్పి ఏ రకంగా తెలంగాణ ఇచ్చారో ఇదే ఏబిసిడి వర్గీకరణ విషయం కూడా అదే కరెక్ట్ అని అందరం అన్నాము, అసెంబ్లీలో తీర్మానం చేశాము, అందరూ ఒప్పుకున్న అంశము. ఎందుకు కరెక్ట్ కాదండి? అంత సడన్గా ఎందుకు వచ్చి ఆయన పోయి ఆయన కాళ్ళ మీద పడాలి? ఎవరినడి కాళ్ళ మీద పడ్డావును? ఎవడు అభిమానాన్ని తీసుకుపోయి తల తాకట్లు పెట్టావు, తలకు వెలగట్టావు? నిన్ను ఎవడు అడిగాడు? అవసరమైతే తెలంగాణ అసెంబ్లీలో మళ్ళీ దాని మీద చర్చ పెట్టి మళ్ళీ బిల్లు పాస్ చేసి పంపించే మళ్ళా అంశం ఏదన్నా ఇప్పుడు మేము అదే చేయడానికి మేము ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు, మేమందరం కూడా సోనియా గాంధీ గారు అప్పుడే మేము కమిటీలు వేయడము, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మేము మన్మోహన్ సింగ్ గారితో ఇదే కృష్ణమాదిగా మేమంతా కూడా కమిటీ వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అంత పాజిటివ్స్ ఉన్నారు. అక్కడ సుప్రీంకోర్టులో ఉన్న దాన్ని కొంత టైం టేకింగ్ ఉంటుంది, అంత తొందరగా అయ్యేది కాదు. ఈయనేదో మోడీ రాగానే కోర్టు ఈయన చేతిలో ఉంటుందని అది కోర్టులో ఉన్న అంశాన్ని కూడా పక్కన పెట్టేసి ఈయన ఆయన కాళ్ళ మీద పడేసి ఇప్పుడు మళ్ళీ కమిటీ వేస్తానని చెప్పడం అనేది ఇంతకన్నా పెద్ద మోసం ఏముంటుంది చెప్పండి. సో నేను అందుకనే కృష్ణమాదిగని వ్యతిరేకిస్తున్నా. నేను కృష్ణమాదిగలో ఎంఆర్పిఎస్ లో పనిచేశాను. అదే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను ఏబిసిడి వర్గీకరణ బిల్లును నేను అసెంబ్లీలో పాస్ చేశాను మంత్రిగా, సోషల్ వెల్ఫేర్ మంత్రిగా. నా బిడ్డలు 2 సంవత్సరాల ఫలాలు తిన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఇందులో మాకు వైరుధ్యాలు లేవు, ఇద్దరికీ అంటచబుల్టీ ఉంది. అన్నదమ్ముల పంచాయతీ లాంటిది ఇది. జనాభా మాల వాళ్ళది అక్కడ ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో బాధికలు ఎక్కుంటాము. సో ఏదైనా చెందాలంటే ముందు మాదిగలకు చెందాలి, ఆ తర్వాతే మాల సోదరులకు ఇతరులకు చెందాలి. అది మాకు రాసిన జనాభా ప్రాతిపదికన తీసుకున్నది. సో మీరు అది పక్కన పెట్టేసి అక్కడున్న అంశాన్ని ఇక్కడ దాన్ని లాగి ఇంకెన్ని రోజులు దాన్ని లాగించుకుంటూనే వెళ్తే నాకు చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఒక కమిటీని వేయించాడు. సో ఈ కమిటీ వల్ల టైం వేస్ట్ తప్ప న్యాయం జరుగుతుందనే అష్యూరెన్స్ మాకు కృష్ణమాదిగ మోడీ గారి నోటితో చెప్పించాడా? సుప్రీంకోర్టులో ఉన్న కేసును సడన్ గా అది కొట్టేయించేసి ఈయన డిక్లేర్ చేసే శక్తి, కోర్టును ఆదేశించే శక్తి మోడీకి ఉందా? చెప్పండి. ఇది మా జాతి వాళ్ళు కూడా ఎందుకు నమ్ముతున్నారు కృష్ణమాదిని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒక సోదరిగా, ఆ బిడ్డగా, అంబేద్కర్ బిడ్డ ఆశయాల కోసం మనకి ఇద్దరు ఒకటే.
ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు గొడవ పడితే సమానంగా పంచమని పెద్దలు ఎలా ఉంటారో, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి జనాభా ప్రాతిపదికన మీరు చేసుకోండి అని ఉషా మెహ్రా కమిటీ చెప్పినప్పుడు ఇదే కృష్ణమాదిగా నేను వెళ్ళి సంతకాలు కూడా పెట్టామే. మరి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ నీకు మోడీ ఎందుకు గుర్తుకొచ్చాడు? అందుకే నువ్వు ఎలక్షన్లో పోటీ చేసినందుక. గతంలో నువ్వు పోటీ చేసావు, డిపాజిట్స్ కూడా రాలేదే నీకు. నువ్వు అంత పెద్ద లీడర్ అయితే ఇప్పుడు మోడీ నిలబడితే నువ్వు గెలుస్తావు అనుకున్నావా? తుక్కు ఓడిపోతాడు. నేను చెప్తున్నాను కదా. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో పుష్పలీల గారు ఏ నియోజకవర్గం నుంచి అంటే ఇప్పుడు ఏమైందంటే పోటీ చేయబోతున్నారు? ఇప్పుడు ఒక విషయం అండి, నేను రాజకీయాల్లో అంబేద్కర్ గారు సమాన అవకాశాలు అంటే స్త్రీ పురుషులకు ఓటు హక్కు దగ్గర నుంచి ఆ మహానుభావుడు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాల లోపల స్త్రీ అనేవాళ్ళు రాజకీయ అధికారంలో జనాభా ప్రాతిపదికన 50%గా ఉన్న జనాభా నుంచి మేము ఎవరం రాలేకపోతున్నాం. అందులో దళితులను రాలేకపోతున్నాం. మహిళా బిల్లులో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. అందుకని మేము మహిళా బిల్లులో క్యాస్ట్ పరంగా ఎస్సీలకు బీసీల పరంగా ఆ రేషియో పరంగా మాకు మహిళా బిల్లులో మేము అందులో సవరణలు చేసి ఆ బిల్లులు పెట్టమన్నాం. కానీ ఈ కవితమ్మ దొంగ నాటకాలు చేయడం, వీళ్ళిద్దరు ఒకటే అనుకోవడం వల్ల ఆమెకు ఆ పర్మిషన్ ఇవ్వడం, ఆమె ఒక్క రోజులోనే పెట్టడం, ఈయన ఆమోదించడం, ఆ క్రెడిబిలిటీ ఆమె తీసుకోవడం. ఇప్పుడు కొత్త రాగం ఏంటంటే పూలే గారి విగ్రహం అంటే మళ్ళీ అందులో సావిత్రి గారు పూలే నంబర్ పేరు చెప్పదు ఆవిడ. అక్కడేమో ఆయన రాముడు అంటాడు, ఆడ సీత పేరు ఎత్తాడు ఆయన. ఇక్కడేమో ఈమె సావిత్రి గారి పూలే గారి పేరు ఈవిడ ఎత్తదు. ఈమె అక్కడ ఉన్నప్పుడు అలా ఈ పక్కన ఉన్నప్పుడు ఈమెనే ఎమ్మెల్సీ అవుతుంది, ఈమెనే మంత్రి అవుతుంది, ఈమెనే అన్న అవుతుంది. కానీ ఏ మహిళ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం అంటే ఈమె ధర్నా చేస్తానంటే ఈమెకు మేము పర్మిషన్ ఇవ్వాలంట. ఈమె లెక్కలు మమ్మల్ని అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చింది మీరే కదా? ఇస్తాము, ఇక కర్మ. ఇప్పుడు మీరు చేసిన పాపాన్ని మేము చేయకూడదు కదా. ప్రజాస్వామిని సరిగ్గా కాపాడాలనేది మాకు తెలుసు. వాళ్ళు నిరంకుశ పాలన చేశారు కాబట్టి, నియంతలు కాబట్టి వాళ్ళు ధర్మచౌకను బంద్ చేశారు, భయపడిపోయి తప్పులు చేశారు కాబట్టి. మేము అలా కాదు కదా. చెప్పుకో, నువ్వు చెప్పు మేమే చెప్తాం. ఛాలెంజ్ రా. అందుకని మా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పాడు కదా, మీరు చెప్పిన తప్పులు మీరు అసెంబ్లీలో మాట్లాడేది ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడేది, మేము దానికి కౌంటర్ ఇస్తామని చెప్పాడు. మాకు ప్రజల అండ ఉంది. మాకు మీరు చేసిన తప్పుల చిట్టా మా దగ్గర ఉంది. పార్లమెంట్ స్థానం చెప్పట్లేదు. మా పార్లమెంట్ లో మేము 17 స్థానాలు ఉన్నాయండి. 306 అప్లికేషన్స్ వచ్చినాయి. చాలా పోటీ బాగుందిగా. పుష్పలీల గారు అప్లై చేశారా? ఎందుకు చేయలేదు అంటే నేను దానికి టైం ఉంది. డెఫినెట్ గా నేను అడుగుతున్నాను. ఆల్రెడీ నేను అప్లై చేశాను. అది అంటే నేను మరి మీడియాలో దాంట్లో ఏం రాలేదు. ఉన్న ఒకే ఒక మాదిగ మహిళని నేను ఒక్కదాన్నే ఉన్నాను. మహిళలకు అవకాశాలు ఇవ్వాలని స్వయంగా మా ప్రియాంక గాంధీ గారు చెప్పారు. సో నేను హోప్ లో ఉన్నాను. డెఫినెట్ గా అవకాశం వస్తే నాకు ఇస్తారు అని. ఇన్ కేస్ అనుకుందాం, సరే ఇప్పుడు గెలుపు రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్, నేను ఆయన సైడే ఉన్నాను. ఎందుకంటే పాపం కొత్తగా వచ్చారు, ఆయనని అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. దాంట్లో నేను ఎందుకు ఉండాలి? ఒక సోదరిగా నేను అర్థం చేసుకుంటానా? ఆమె అధికారం ఎప్పుడు చూడండి కాదు, ఇలాంటివన్నీ నేను అనుభవించిందని కాదు, ఇలాంటి ఇన్ని చూశాను. సో అలాంటిది ఇప్పుడు కక్కుర్తిపడి అలాంటిది ఈయనని ఆయన టెన్షన్ పెట్టి ఆయనకు ఉన్న వాళ్ళ టెన్షన్ కాకుండా నేను అర్థం చేసుకున్న ఒక సొంత అక్క కంటే ఎక్కువ అర్థం చేసుకున్నాను. కాబట్టి ఆయనకు నేను ఏది కరెక్టో అనుకుని నాకు ఇస్తే దాన్ని కూడా నేను తప్పకుండా దాన్ని తీసుకొని డెఫినెట్ గా పార్టీకి పని చేస్తాను. మంచి పేరు తీసుకొచ్చే లెవెల్లో నేను కష్టపడతాను. ఎంపీ అయితేనే ఉద్ధరిస్తాను, ఎంపీ కాకపోతే కాదు. ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇవ్వరు, కానీ మహిళలకైతే మాత్రం కండిషన్లు, అందులో దళిత మహిళలకైతే కండిషన్లు. ఇప్పుడు చూడండి, అప్లికేషన్ పెడితే మా గాంధీ భవన్ లో అంటే గాంధీ భవనే కాదు, ఎక్కడైనా ఏ పార్టీలైనా ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళ అప్లికేషన్లు ముందు నుంచే కట్ చేస్తారు. అట్లా ప్రతి పార్టీలో ఉన్నట్టుగా మా పార్టీలో పోటీ ఎక్కువ కాబట్టి నాలాంటి దాన్ని భరించడం కొంచెం కష్టం. కాబట్టి అప్లికేషన్ ఫామ్ పెట్టినా అది ఎక్కడో కిందికి పెట్టేసి పెట్టలేదని చెప్పిన మహానుభావులు కూడా ఉంటారు. అట్లానే మా గాంధీ భవన్లో అందరూ చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది ఉంటారు. సో ఈ ప్రతి దగ్గర శత్రువులు ఉంటారు. శత్రువులు ఎంత ఉంటే మనం అంత అభివృద్ధిలో ఉన్నట్టు. ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలుస్తారు? నేను 17లో పక్కా చెప్పగలను, 14 డెఫినెట్ గా గెలుస్తాం. మిగతా 3 ఎవరికి ఇస్తున్నారు? ఆ 3 వదిలేస్తానులేండి, మరి ప్రతిపక్షం ఉండాలి కదా. అట్లా మరి మొత్తం తీసుకుంటే కేసీఆర్కి మాకు తేడా ఉండదు, కొనుక్కున్నారంటారు. మనకు అంత అవసరం లేదు. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళకి మేము కష్టపడి మా కష్టాన్ని ప్రజల కోసం మేము కష్టపడిన సోనియమ్మ దగ్గర నుంచి ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి ఈడీ కేసులు కూడా భరిస్తూ ఇప్పటి వరకు కోసం కూడా ఇల్లు కూడా లేకుండా త్యాగం చేసిన ఆ కుటుంబానికి తెలంగాణ ఇచ్చిన తల్లిగా నిజమైన నివాళులు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది అమరులైపోయిన వాళ్ళు కానీ, స్వాతంత్రం తెచ్చిన బ్రిటిష్ వాళ్ళన్నా మన మీద దయ తెలిసి వెళ్ళారు. కానీ మోడీ చేసిన తప్పులు తెలంగాణ నుంచి సోనియా గాంధీ మోడీ వినండి,
మోడీకు హటావో దేశ్కు బచావో, ఇది మా నినాదం. ప్రియాంక గాంధీ గారిని డెఫినెట్ గా మేము రమ్మని అంటున్నాము. సోనియా గాంధీ గారిని కూడా ఇక్కడి నుంచి పోటీ చేయమండి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన దేవతగా ఆమెకు మాకు అభిమానం ఉంది. ఒకప్పుడు సోనియా ఇందిరాగాంధీ గారు కూడా మెదక్ నుంచి మాకు కంటెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ పేరు చెప్తే చాలు డెఫినెట్ గా గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అది ఖమ్మమ్మ, లేకపోతే ఎవరు త్యాగం చేస్తే ఎవరు ఏ సీటుని ఇస్తారో అన్నది అది పార్టీ నిర్ణయించుకుంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఆకర్షణ మొదలు పెట్టిందా? మేమేం చేయట్లేదండి, వాలంటరీగా వాళ్ళంతలో వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న నరకాన్ని, ఇండివిజువాలిటీని, స్వేచ్ఛను, ఆ అధికారాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. మీరేమో వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు అంటారు. రీసెంట్ గా కవిత గారు చేసిన కామెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో కూలిపోబోతోంది, దాన్ని ఎవరు కూల్చక్కర్లేదు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులే చాలు అనేది ఆవిడ కామెంట్. ఆవిడ కొత్తగా చెప్పింది ఏంది, పిట్టొచ్చి పిట్ట కథలు చెప్పినట్టు ఉంది. ఆ బుడుబుడుకల ఆయన బిడ్డ కాబట్టి బుడుబుడుకల ఆమె దొంగతనం చేసి దొంగ తాళాలు ఎత్తుకుపోయినట్టు ఈమె దొంగ దొంగ అరుస్తున్నట్టుంది. ముందు లిక్కర్ రాని 6 నెలల్లో సీఎం గా కేసీఆర్ వస్తాడు. 6 నెలలు కాదండి, ఇంకా 60 సంవత్సరాలని వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. పాప మా కుర్చీ మీద కూర్చొని నేను ముఖ్యమంత్రిని అయిపోతున్న కేటీఆర్ కూర్చొని సచ్చేది లేదు. ఇంకోటి హరీష్ రావు ఆయన లెక్కలు చెప్తా సంగతి చూస్తా అన్నాడు. ఆయన సంగతి ఆయన చూసుకోమన్న ముందు ఆయన కార్పొరేటర్లు, ఆయన చైర్మన్లు మొత్తం అంతా ఊస్ట్ అయిపోతున్నారు. సో ముందు మీ సీట్లు మీరు కాపాడుకోండి. మా రేవంత్ రెడ్డి మీద అంత కచ్చగట్టి వ్యక్తిగతంగా ఆయన గురించి మాట్లాడి ఎవరు కలిసినా ఆయన ఏం చేసినాడంటే నువ్వెన్ని కలిసావు, ఎన్ని చేసావు, కోట్లాది రూపాయలు ప్రాజెక్టు రూపాయలు తిన్నావే నువ్వు, ఇవన్నీ కక్కించొద్దు. మేమేం చేయమండి, కోర్టుకు జైలుకు అవన్నీ ఏం లేదండి. నీ దోషులు ఎవరు తప్పు చేస్తారో ఆ తెలంగాణ బిడ్డలను ముందు పెడతాం, పెట్టి ఆ ప్రజా కోర్టులో వీళ్ళని వదిలేస్తాం మేము. ఇక చూసుకోండి మీరే. ఈ డబ్బులన్నీ కూడా మీ విద్యకు సంబంధించినవి, ఉద్యోగాలకు సంబంధించినవి అన్ని ఇన్ని తిన్నారు వీళ్ళు, కాంట్రాక్టులకు ఇన్ని ఇచ్చారు, ఈ రకంగా చేశారని మేము ప్రజల ముందు పెడతాం. నిన్నే వాళ్ళది. మేడం చివరిగా చెప్పండి, తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు జనరల్ గా అయితే ప్రజాస్వామ్య సిస్టమ్ లోపల కేంద్రము రాష్ట్రాల లోపల మెజారిటీ గవర్నమెంట్ రెండు ఉంటే డెఫినెట్ గా డెవలప్మెంట్ దీర్ఘకాలిక ప్రయోజనాలు చేసుకోవడానికి ప్రాజెక్ట్ రూపంలో కూడా నాగార్జున సాగర్ లాంటివి ఇలాంటివి పెద్ద పెద్దవి చేయాలంటే ఆ నెహ్రూ కాలం నుంచి గాంధీ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిందంతా కూడా మనకు అలాంటి ఫెసిలిటీస్ జరిగాయి, దేశానికి మంచి జరిగింది. కాకపోతే కేంద్రంలో ఉండే వాళ్ళు ఇలా స్వార్థపూరితమైన మతాన్ని కులాన్ని తీసుకునే వాళ్ళు ఉంటే రాష్ట్రాల పట్ల వాళ్ళు ఎప్పుడు వివక్ష చూపిస్తారు. అందుకని కేంద్రంలో ఉన్న అధికారాలని వికేంద్రీకరణ కావాలన్న అంశాన్ని కూడా కేసీఆర్ మాట్లాడాడు చాలాసార్లు. వికేంద్రీకరణ చేయడం వల్ల కొన్ని మాత్రమే చేయగలడు. ఇప్పుడు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా ఉంటుంది, అన్ని చేయలేం కదా, కొన్ని మాత్రమే కొన్ని రక్షణ దృష్ట్యా చేయలేము, కొన్ని పర్సనల్ గా రెవెన్యూ విషయంలో చేయలేము. సో ఇవన్నీ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటూనే రాష్ట్రంలో ఇప్పుడు ఇంత జరిగిన నష్టాన్ని పూరించాలంటే మోడీని ఇంటికి పంపిస్తే తప్ప మనకి ఈ దేశం మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఘాటున పడదు. లేకపోతే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. నిజంగా కూడా రేపొద్దున్న సొమాలియా అవుతుందో ఇంకే దేశంగా మారిపోతుందో మనకు తెలీదు. అంత ఆర్థిక వ్యవస్థ పోయింది, వ్యవసాయ రంగం మొత్తం కుప్పకూలిపోయింది, జాతీయోత్పత్తి కింద పడిపోయింది, షేర్లన్నీ పడిపోతున్నాయి. సో నిరుద్యోగ సమస్య 2 కోట్లు ఇస్తానన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు లేవు. ఏ రకమైన కూడా ఈ దేశానికి ఇది వచ్చిందనంటే ఒక రామ జన్మభూమి చూపించుకోవాలి, రేపొద్దున ఇంకో శివుడు గోరి చూపించుకోవాలి. అందరూ గుళ్ళ దగ్గర కూర్చొని బిచ్చం అడుక్కోవాలి. ముందు మోడీ కూర్చోవాలి, తర్వాత అమిత్ షా కూర్చోవాలి, ఆ తర్వాత దేశంలో ఉన్న వాళ్ళందరినీ అట్లా లైన్ కోసిపెట్టి అడుక్కోమంటాడు. ఏమనంటే భజన చేయండి రాముడు వస్తాడు అంటాడు. ఇదే మాకు కావాల్సింది. మేము ఆ భజన చేయడానికి ఓట్లేయలే నీకు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల యొక్క శ్రేయస్సు కోసము పనిచేయమనే ఒక సంక్షేమ రాజ్యాన్ని మేము కోరుకున్నాం. సో అందుకనే మా నినాదం మోడీ హటావో దేశ్కు బచావో. ఆల్రెడీ తెలంగాణలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాయి అనుకోవచ్చా? ఏమండి, రాజకీయం ఎవరికి చుట్టం కాదు, ఎవరికి వీలని కాదు. ఎక్కడ ప్రజలకు అనుకూలమై ఎక్కడ మాకు ఇబ్బందులు కాకుండా ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చింది మాకు రావద్దని లేదు, వీళ్ళు వస్తే మేము పోవద్దని ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద రావద్దని ఏం లేదు. రాజ్యం ఎవరికి పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. సో ఎంఐఎం అనేది మా సెక్యులర్ దేశంలో మేమంతా కూడా కలిసే ఉంటాం కాబట్టి వాళ్ళు వస్తే ఆహ్వానిస్తాం, రాకుంటే వదిలేస్తాం, అంతే. దట్స్ ఇట్. అంతేగాని మేము వెళ్ళి వాళ్ళని ఆహ్వానించే స్థితిలో మాత్రం లేదు. చివరిగా చెప్పండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వంగా మన్ననలు అందుకుంటుందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా. మీరు చూడండి ఎంత మంచి మంచి పనులు చేస్తున్నాడు.
ఒకటి సెక్యూరిటీ లేకుండా వెళ్ళడం కానీ దగ్గర నుంచి కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళడం మాట్లాడినప్పుడు కానీ ప్రజలు అప్లికేషన్స్ తీసుకొని వాటిని అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇమీడియట్గా యాక్షన్స్ అవ్వడం కానివ్వండి. తర్వాత సెక్రటరియట్లో ప్రతి శాఖలో ఉన్న లోపాలను ప్రగతి భవన్ లో ప్రజాపాలన అని చెప్పి ఫస్ట్ రోజు స్టార్ట్ చేశారు, తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అనేది ఒక అంటే ఇప్పుడున్న దాంట్లో ఎలా అయిపోయిందంటే మామూలుగా ఒక సిస్టమ్ అనే దాన్ని మొత్తం స్పాయిల్ చేసి, అప్పుడు మేము ఉన్నప్పుడు అండి సెక్రటరియట్, మంత్రుల శాఖ, ముఖ్యమంత్రి, అపాయింట్మెంట్స్ వెళ్ళిన వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు ఎక్కడ ఎవరున్నారో ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియదండి బాబు. ఇప్పుడు మనకి బీసీ వెల్ఫేర్ ఎక్కడ ఉందో తెలియదు, బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, మంత్రి ఎక్కడ ఉంటాడో తెలియదు, మంత్రి శాఖ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, ఆ మంత్రుల పేర్లు కూడా తెలియదు మనకి. ఇదే పుష్పలీల పేరు ఎప్పుడు అడిగితే ఆ పుష్పలీల గారు అప్పుడు చేశారని, ఇప్పుడు పుష్పలీల సాంఘిక సంక్షేమం అని ఇప్పుడు చెప్తావే. ఇప్పుడున్న 10 మంది పట్టుమని 10 మంది పేర్లు చెప్పండి బీఆర్ఎస్ లో చేసిపోయిన వాళ్ళని. పోనీ ఇంకా దారిద్ర్యం ఏంటంటే వీళ్ళని పోయి కలుద్దామంటే ఎడగలవాలి, ప్రగతి భవన్ లో కలవాలి. అదే ఇప్పుడు సిస్టమ్ మేము పెట్టాం కాబట్టి, పాత సిస్టమ్ కట్టాం కాబట్టి ఇప్పుడు సెక్రటరియట్ వ్యవస్థ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అధికారులు అందరూ కూడా ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా ప్రజా ఉపయోగమైన పరిపాలన ఉంటుంది. మీరన్నట్టుగా ఒకరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆధ్వర్యంలో నడిచే ఆ యంత్రాంగం ఏదైతే ఉందో చాలా ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు జమ్ లాగా పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది రేవంత్ రెడ్డి గారిది. ఏం అప్లికేషన్లు వచ్చాయి, ఎన్ని ఫార్వర్డ్ అయ్యాయి, రోజు రివ్యూ జరుగుతోంది. సో వాటిని అప్డేట్ చేయడము, అప్గ్రేడ్ చేయడము, దానికి సంబంధించిన వాళ్ళ యొక్క ఇల్లు లేని వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం కావాలి అన్నదానికి వాళ్ళ ప్రయారిటీస్ తీసుకొని చేస్తూ ఉన్నాము. సో రోజు వెళ్ళడం అన్నది ఇప్పుడు ఈ స్పాయిల్ ఏం చేసిన బీఆర్ఎస్ చేసిన ఈ స్పాయిల్ సిస్టమ్ లో కొంచెం కష్టమైనప్పటికీ ఎవరు ఒక మంత్రి వెళ్తున్నారు, ఎవరు ఒక అధికారి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని దాన్ని పరిష్కరించాం అనేది ప్రతిరోజు అది విడుదల చేయొచ్చు కదా మీరు? డెఫినెట్ గా చేస్తాం, త్వరలోనే చేస్తాం. అది కూడా చేయాల్సిన అవసరం అవ్వచ్చు కదా, చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మేము గతంలో అప్పుడు కొన్ని మంచి ఏ పార్టీలో ఉన్నా తీసుకోవాలి అనేది నేను చెప్తాను. తెలుగుదేశంలో మేము ఉన్నప్పుడు ప్రజల వద్ద పాలినప్పుడు ప్రతి గ్రామంలో ఒక బోర్డు పెట్టేవాళ్ళం, సైన్ బోర్డు లాగా. ఈ గ్రామానికి ఇన్ని నిధులు ఇచ్చాము, ఇన్ని చెక్ డ్యామ్లు ఇచ్చాము, ఇంత ఈ నిధులు శాంక్షన్ అయింది, ఇలా ప్రతి సామాన్యుడు కూడా అర్థమయ్యే విధంగా. సో ఇప్పుడు కూడా మీ శాఖ పరంగా ఇప్పుడు కొండా సురేఖ గారు కానీ, సీతక్క కానీ, లేకపోతే మాకున్న మంత్రులందరూ కూడా చూడండి, ఎవ్వరు కూడా చూడండి 24/7 మీకు కనపడుతున్నారు. మీరు వర్క్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, ఓకే. కానీ మీరు చేసిన పని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న రీతిలో మీరు చేసిన పని మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అదొక్కటి కొంచెం మీరు అన్నది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ప్రచారం చేసుకోవాలి, ప్రజలకు చెప్పాలి. చెప్పనంత వరకు ఇది మైనసే ఉంటది. దాన్ని ఎందుకో కొంచెం కమ్యూనికేట్ చేసుకోవడంలో, ఎందుకంటే చిన్న పని చేసి పబ్లిసిటీ చేసుకుని వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన ఈ దుర్మార్గుల కంటే కరెక్ట్ పని చేసిన మేము ప్రజలకు వెళ్ళి ఇది పబ్లిసిటీ చేయకపోతే చాలా కష్టమే. దాన్ని మేము సరి చేసుకుంటాము. ముఖ్యమంత్రి గారు అంటే మీ మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది కదా, ఇక్కడికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అనేది చాలా చాలా గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు కూడా. అవునండి, అంత ప్రయాసపడి చూడండి, అంత అంగవైకల్యంతో ఉన్న ఆ పాపని ఫస్ట్ రోజే తీసుకుని ఉద్యోగం ఇవ్వడం అనేది అది చాలా గ్రేట్. ఎవరు చాలా విషయం అండి. ఎంతమంది నిర్లక్ష్యంగా పోతుంటారు. అలాగే ఈ రోజు గద్దర్ గారి విషయంలో కూడా ఆయన అంత పెద్ద లెవెల్లో తెలంగాణ కోసం చేసిన అతన్ని కూడా 3 గంటల సేపు నిరీక్షింపజేసి అతన్ని అవమాన పాలు చేస్తే అతనికి ఒక హోదా కల్పించడం. ఈ రోజు తెలంగాణ విషయం లోపల ఏవైనా కూడా ఇప్పుడు అవార్డ్స్ నిన్న జరిగాయి, అందులో కూడా ఇంతవరకు ఎవరికి డబ్బులు ఇవ్వాలి. అందరూ డబ్బున్న వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, డబ్బు లేని వాళ్ళు పద్మశ్రీ అవార్డులు ఇవన్నీ వస్తే ఏం చేసుకున్నారు? మెమెంటో నోట్లో పెట్టుకుంటారా, తింటారా? 25 లక్షల రూపాయలు, 25 లక్షలు, 25,000 పెన్షన్ లాగా 25,000 ఇచ్చారు. కొంత అమౌంట్ ఇచ్చారు. ఒక రకంగా అది మంచిదే. సో ఇప్పుడు ఈ హౌసింగ్ కానివ్వండి, ఈ కేసీఆర్ ఏవైతే చేయలేదో 2 డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇల్లు వాళ్ళకి కట్టించడం కానీ, నిరుద్యోగ నోటిఫికేషన్ కానివ్వండి, ఇవి మెయిన్ ప్రధాన అంశాలు. అలాగే రైతుకు డెఫినెట్ గా ఆ అమౌంట్ టైంలో పడడం, వ్యవసాయానికి అనుగుణంగా ఉండడం, ఎవరు ఎంత అన్నది తొందరలోనే కేబినెట్ నిర్ణయం తీసుకొని. దళిత బంధు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధుని మీరు కంటిన్యూ చేయదలిచారా, లేకపోతే దాన్ని అక్కడితో ఆపేస్తారా? ఇప్పుడు మా కేసీఆర్ మీద కోపం కాదుగా, ఆయన మాకు చుట్టమా పక్కమా, లేకపోతే మా పాలోడా. అది మంచి ఉద్దేశంతో చేసిన పథకాలు ఏవైతే ఉంటాయో అవి కొంత సవరణలు మాత్రం చేస్తాం డెఫినెట్ గా. ధరణిలో కూడా అట్లాగే చేస్తాం, ఇది కూడా చేస్తాము. సో దళితులకి మీరు 10 లక్షలు ఇచ్చి ఎవరికి ఇచ్చాడా అన్నది పక్కన పెడితే నిజంగా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఆయనలాగా భూత కల్పనలు పెట్టి మాయాలు మంత్రాలు చేసినట్టుగా చెప్పము. సో డెఫినెట్ గా ఆయన ఏదో అసెంబ్లీలో వస్తాడట, పులి వస్తుంది అంటే ఇక్కడ భయపడే ఓళ్ళేడు. ఇక్కడ అందరము పులిలని, ఆయన ఒక్కడే పులియాడ. పాపం వాళ్ళ దుర్గతి చూడండి. కేసీఆర్ని చూపించుకొని బతికే దుస్థితిలో కేటీఆర్ ఉన్నాడు.
నేను మంత్రిగా చేశాను, నేను హ్యాండిల్ చేయగలను, నేను చేస్తాను, నేను ఇంత పని చేశాను, మా ప్రభుత్వం ఇంత చేసిందని ఆయన ఒక్కడు చెప్పట్లేదు. సిగ్గుచేటు కేటీఆర్కి. ఎందుకు తెలుసా? ముఖ్యమంత్రికి నువ్వు అన్ఫిట్ అని ఇక్కడే ఒప్పుకున్నట్టుంది నా దృష్టిలో. ఎందుకంటే మా అయ్యన్నాడు, మా అయ్యలు ఇంకేంది 60-70 ఏళ్ళు అయ్యింది నీ అయ్య. ఇంకా నువ్వు అయ్యను పెట్టుకుని చిన్న పిల్లోళ్ళగా మా అయ్య వచ్చి చెప్తాడు మా పులి వస్తుంది అంటే నువ్వు ఇక్కడ పిల్లివా? మరి నువ్వు పిల్లి వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా. సో నీవు అధికారానికి అన్ఫిట్ అయినట్టే కదా. నేను మంత్రి కూడా నిన్ను నువ్వే క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతున్నాడువి. మా అయ్య వస్తాడు, మా అయ్యని చూడక భయపడనంటే ఎవరు భయపడతారు ఆయన చూసి? సీఎం రేవంత్ రెడ్డి గారు రమ్మను, ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మను, మా పోరగాళ్ళని దింపుతాము, నిరుద్యోగ పోరగాళ్ళని నిలబడతాం. కేసీఆర్ దమ్ము ఉంటే, కేటీఆర్ దమ్ము ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టమని అప్పుడు చెప్తాం మా తడాకేందో. ఎప్పుడు వెళ్ళబోతున్నారు? రమ్మనండి. ఫస్ట్ ఆయన వస్తాడు, ఆయన డిసైడ్ చేసుకుని డేట్ చెప్పమనండి, లేకపోతే మేము డేట్ చెప్తాం, రమ్మనండి. అంతే. సవ్వాలకి సవ్వాలే ఇక్కడ. ఎవడు భయపడేది లేదు. నువ్వు తిన్నావు, నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి నువ్వు రాలేదు. కానీ మేము వస్తాం. అదే నాకు కాళ్ళు నొస్తుంది, ఈ నడుములు వస్తుంది. నేను అన్నాడుగా మరి రేవంత్ రెడ్డి గారు, కాళ్ళు నడుములు వస్తుంది, కాళ్ళు వస్తుంది. ఇవన్నీ నటన. ఈ నటనలన్నీ మీరు జనాలు నటించడం మానేసి, ఆయన నటించడం అనేది అప్పుడే నిరాహార దీక్ష, అప్పుడే యూనివర్సిటీ పొరలో రే నా కొడుక నువ్వు ఆఫీసు నేను చంపిస్తామని పిల్లలు అన్నందుకే ఆ కంటిన్యూ చేయబట్టే ఆ తెలంగాణ వచ్చింది అనేది పిల్లలు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి? నేనైతే 100% ప్రజా ముఖ్యమంత్రి అంట. ఎందుకు అంటాను అంటే, ఒకప్పుడు సీల్డ్ కవర్లో ఉన్న సిస్టమ్ని కూడా పక్కన పెట్టి జనాలకు చుచ్చుకొని వెళ్ళాడు. ఎస్, వెళ్ళాడు, పోరాడాడు. ఒక కొండను దిగొట్టాలంటే పొట్టోడా పొడవోడా కాదు, దమ్ము ఉండాలి, కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్నాడు, దమ్ము ఉన్నాడు నాయకుడిగా మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ లెవెల్నే పనిచేశాడు. అరే నువ్వు పొట్టు, అప్పుడు కేసీఆర్ అనేవాడు నేనంటున్నాను బక్కవు. మా రేవంత్ రెడ్డి దెబ్బకు నువ్వు పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నావా లేదా? ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి? సో ఇప్పుడు నువ్వు వచ్చినా భయపడేది లేదు. నువ్వు వస్తానని ఆశ ఏదైతే దింపుడు కల్లం ఆశ అంటాం మేము, ఆ ఆశ పెట్టుకోకు, ఉన్న పరువు పోగొట్టుకోకు. ఇప్పటికే మా 13 మందిని అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కొనుక్కున్నావు, దిక్కుమాలిన పనులు చేసావు. అలాంటి పనులు చెయ్యకుండా ఇప్పుడన్నా నువ్వు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పుకొని ప్రజలు ఇచ్చిన మ్యాండేటర్కి తల ఒగ్గి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి అసెంబ్లీలో వచ్చి కూర్చొని సమాధానాలు చెప్పు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.